शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 4వ తారీఖు జనవరి 4th జనవరి 2025 ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది, ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, 12 రాసుల్లో గ్రహాల ప్రభావం ఏ విధంగా ఇవ్వబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నట్టుగానే నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే జాతకాలు కానీ ముహూర్తాలు కానీ ముందర జాతకాల గురించి మాట్లాడుకుందాం. జాతకాల గురించి అయితే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు నాకు పెట్టండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్న చిన్న బిజీలో జాతకాలు చెప్తూ ఉన్నా కూడా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. లేకపోతే మీకు కింద కనిపిస్తున్నట్టే స్క్రోల్ అవుతుంటే దాని నెంబర్కే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది పెడితే నేను తప్పకుండా చెప్తాను. జనరల్గా ఏంటంటే చాలామందికి వివాహాలు కావట్లేదనో, లేకపోతే ముహూర్తాలు అంటే కొంతమందికి పిల్లల గురించి, విద్యలోను ఉద్యోగంలోను ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటి ప్రాబ్లం ఏం లేదంటే వాటిని పరిష్కరించవచ్చు. మీ జాతకాల్లో ఎప్పుడు ఉంది ఏంటి అనేది కూడా జనరల్గా 99% అవి అవకాశాలు ఉంటే చూడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, మా ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఉత్తరాయణం పుణ్యకాలం రాబోతోంది. ఇంకా అక్కడి నుంచి కూడా జనవరి తర్వాత నుంచి మాఘమాసం నుంచి మనకి ముహూర్తాలు ఉంటాయి, పెళ్లి ముహూర్తాలు, అలాగే ఉపనయన ముహూర్తాలు. అంటే మనం దక్షిణాయన పుణ్యకాలంలో చేస్తాం కదా, ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తాం. ఉత్తరాయణ సూర్యభగవానుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు చేస్తాం ఉపనయనాలు. ఉపనయనాలు అంటే ఒడుగులు, అలాగే గృహప్రవేశాల ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయండి. మీకు ఏమాత్రం కావాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదిస్తే, అంటే నేనే మీకు స్వయంగా మాట్లాడతాను, మీతోటి తెలుసుకుంటాను, మీకు ముహూర్తాలు చెప్తాను. అలాగే మ్యాచింగ్ కూడా చూస్తూ ఉంటాం. అంటే మ్యాచింగ్ అంటే భార్యాభర్తలు, అంటే వధువు వరుడు యొక్క జాతకాలు, పెళ్లి చేయొచ్చా చేయకూడదా, ఎలా ఉంటుంది అనేది మనం చెప్దాము. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్న అవకాశం ఉన్నా మీరు మా ఆది ఆస్ట్రాలజీని ఏ అనేది మీరు సంప్రదించండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. వృషభ రాశి వారికి అండి, వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా బాగుందన్న సందేహం లేదు. వాళ్ళు చాలా బాగుంటారంటే అర్థం ఏంటంటే, వాళ్ళకి అంటే ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. తెలివిగా ఉంటారు ఎక్కువగా. గురుడు ఉన్నాడు కదా, చాలా మంది దోషాలు పోగొడతారు. జనరల్గా 1,00,000 దోషాలు పోగొడతారు అంటాం ముహూర్తాలు భాగాల్లో పెడితే. సో ఈ విధంగా మీకు గురుడు చాలా మంచి యోగాలు కలిగిస్తుంటాడు. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మీ తోబుట్టు వాళ్ళని కలవడము, అలాగే కుజ కారకత్వాలు ఉన్నటువంటి ఈ బిజినెస్కి సంబంధించిన వాటిలో కానీ మీ తమ్ముళ్ళకి కానీ కలిసి రావడానికి అవకాశం ఉంది, కుజుడు ప్రభావం కాబట్టి. అలాగే మీకు మీ రాశి వారికి పంచమ స్థానంలో కేతు ఉండడం, గురుదృష్టి కూడా ఉంది. అంటే ముందర జనరల్గా అంటే కేతు పంచమంలో ఉంటే ఎవరికైనా ఆడపిల్ల పడతారు. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మగ సంతానం పుట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన సంతాన భాగ్యం మీకు ఉంది. అంతేకాకుండా ప్రేమగా ఉండడము, వివాహ శుభకార్యాలు వేడుకలు చేయడము, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి షేర్ మార్కెట్లోనూ స్టాక్ మార్కెట్ ఉన్న వాళ్ళకి విశేషంగా కలిసి రావడము, ఆ భూముల వలన, లేకపోతే ఫైనాన్షియల్ బ్యాంక్ నిఫ్టీ అంటారు సరే, అది నేను ఎవరిని ఆడమని చెప్పను, బట్ వాళ్ళు ఆ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి స్పెక్యులేషన్ బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. అంతేకాదండి, సాహిత్య రంగంలో కళారంగంలో ఉన్న వాళ్ళకి సాహిత్య రంగం బాగా అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువనే. సప్తమ భావంలో బుధచంద్రులు కాంబినేషన్, చంద్రుడు కేంద్రంలో ఉన్నాడు, పైగా బుధుడితో కలిసి ఉన్నాడు. బుధుడితో కలిసినటువంటి గురు దృష్టి ఉంది కాబట్టి వివాహ శుభకార్యాలు ఉంటాయి. మీకు చంద్రదృష్టి ఉందనుకోండి, అంటే మీ బిజినెస్లు బాగా రాణిస్తారండి. మీరు కొన్ని బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఆ బిజినెస్ని విస్తరణ చేసుకుంటారు, భాగస్వాములు కూడా చేర్చుకుంటారు. గురుదృష్టి ఉంది కాబట్టి చక్కగా ఆ బిజినెస్ బాగా షైన్ అవ్వడానికి చాలా అద్భుతంగా బాగా ఉంది. అంటే వివాహ శుభకార్యాలు, మంచి మంచి కార్యక్రమాలు మీ ఇంట్లో చేయడానికి అవకాశం ఎక్కువ బాగుంది. అంటే 4th హౌస్ లార్డ్ అష్టమానికి వెళ్ళిపోకూడదు. రవి అష్టమ స్థానంలో అంత మంచివాడు కాదండి. అంటే ముందర చదువు చెడగొడుతుంటాడు. చదువు కానీ మీ తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కానీ కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా నష్టాలు రావడానికి అవకాశం ఉంది. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మీ విద్యా విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి.
కొద్దిగా అనుకూలించే అంశాలు మాత్రం కాదు. మీ వృషభ రాశి వాళ్ళకి భాగ్యంలో చంద్రుడు ఎంత బాగున్నాడండి. భాగ్యంలో చంద్రుడు అంటే 1st తారీఖు 2nd తారీఖుల్లో మీకు అంటే జనవరి అనమాట. జనవరి 1st 2nd తారీఖులో మీకు భాగ్యస్థానంలో చంద్రుడు ఉంటాడు. భాగ్యంలో చంద్రుడు విశేషంగా రాణిస్తాడు. ఆభరణాలు ఫస్ట్ ఆభరణాలు, వాహనాలు ఇవి ఇస్తాడంటే గృహాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆభరణాలు కొనుక్కుంటారు. వస్త్రాలు కూడా కొనుక్కుంటారు. అంతేకాకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. పైగా గురుదృష్టి చంద్రుడి దృష్టిగా ఉంది. భాగ్యస్థానానికి ఎంతమంది గురుడు కుజుడు కూడా చూస్తాడు కాబట్టి ఆ భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదండి. చదువు రీత్యా, బిజినెస్ల రీత్యా, మిల్క్ బిజినెస్ కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, అలాగే వస్త్ర వ్యాపారాలు కానీ, అలాగే బ్యాంకింగ్ ఆ వ్యాపారాలు, కొంతమంది బ్యాంకింగ్ అంటే ఫైనాన్స్ అనమాట. ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాలు, అలాగే ఎడ్యుకేషన్ సంస్థలు, వేద పండితులు కూడా బ్రహ్మాండం కాలం కదండి. చంద్రుడు భాగ్యంలో ఉన్నాడు కదా. అలాగే యాస్ట్రాలజీ సంబంధించిన వాళ్ళు మంచి యోగంగానే ఉంటారు. అలాగే శాస్త్రజ్ఞులు కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ముందర భాగ్యస్థానం చాలా బాగుందండి. దశమస్థానం 10th హౌస్లో మీ రాష్ట్రాధిపతి 10th భావం ఉన్నాడు, భాగ్యంలో ఉన్నాడు. శనితో 10th హౌస్లో ఆడుతూ ఉన్నాడు. యాక్చువల్గా లగ్నాధిపతి దశమంలో ఉంటే పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు అనే శాస్త్రం. దశమాధిపతి కలిశాడు. దశమంలో శని శుక్రుల కాంబినేషన్ అద్భుతం. అంటే ముఖ్యంగా దశమలాలు ఉన్నారంటే సింగరేణి కాలేజ్ కోల్ మైన్స్లో ఉన్న వాళ్ళకి కానీ, అలాగే ఐరన్ స్టీల్ అంటాం వాళ్ళకి కానీ, అలాగే సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీసు ఉన్నాయి కదా, ఫార్మా రంగాలు, తర్వాత కొంతమంది సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేస్తుంటారు. వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మంచి ప్రమోషన్స్ రావడము, ఉద్యోగాలు రావడము. అదే దశమంలో శని అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి మీరు ఆడవాళ్ళకి చెప్తున్నానండి. తరచు మీరు ఎగ్జామ్స్ రాస్తుంటారు, ఇంటర్వ్యూస్ వెళ్తుంటారు, అది ఫెయిల్యూర్ అవుతుంటారు. కానీ ఈసారి వస్తుంది, కష్టపడండి. ఎందుకంటే శని శుక్రుల కాంబినేషను మీకు యోగాన్ని ఇవ్వడానికి మీరు రాసేది కదా, దశమంలో ఉన్నాడు కదా, మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. తర్వాత సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి 10th హౌస్ మీరు రాసే సినిమా సంబంధించింది. మీరు రాసేది అందంగా బ్రహ్మాండంగా దశమంలో ఉన్నాడు కాబట్టి సినిమా రంగంలో ఏ రంగంలో అయినా సరే డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్ కానీ, లేకపోతే కొంతమంది ఏమో సంగీతం అంటాము, నృత్యం అంటాము, కళారంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ వృషభ రాశిలో వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి. మీ జాతకాల రీత్యా చూసుకోవాలి. శని దశమంలో శని ఉన్నాడంటే పొలిటికల్ రంగంలో కూడా మీకు కొద్దిగా ప్రాముఖ్యత ఉండేట్టుగా అవకాశాలు ఉన్నాయి. లాభంలో రాహు చూడండి 9, 10, 11 స్థానాలు ఎప్పుడు బాగుంటాయండి మీకు. వృషభ రాశి వాళ్ళు చాలా ఒక విధంగా చూస్తే అదృష్టవంతులే చెప్తాను నేనైతే. పైగా లాభంలో ఉన్న రాహు మంచి యోగాన్ని ఇస్తుంటాడు. యోగాన్ని అంటే అర్థం ఏంటంటే లాభాలు అధికంగా ఇస్తాడు. ఫ్లైట్స్ సంబంధించిన వాటిలోనూ, ఈ ఎయిర్ ఫోర్స్ అంటారు వాళ్ళకి, తర్వాత ఏమో కొంతమంది ఈ కంప్యూటర్స్ సంబంధించిన వాళ్ళు అంటారు సరే, ఆ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి లాభాలు అధికంగా ఉంటాయి. ఆ పరిశ్రమ అంటే సిమెంట్ అవి అనమాట. ఈ రాహు కాంబినేషన్ కాబట్టి లాభంలో ఉన్నాడు కాబట్టి ఆయన విదేశ పర్యటన చేయించడము, పుణ్యక్షేత్ర దర్శనాలు, నదీ స్థానాలు కూడా రాహువే చేయిస్తుంటాడు. కాబట్టి మీకు భాగ్య, రాజ్య, లాభస్థానాలు మీ రాశిలోని గుడి ఉండడం వలన, 3వ భావంలో కుజుడు ఉండడం వలన ధైర్యం అండి. ఈ వారం మొత్తం కూడా శుభసూచికలే మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మీకు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారిని ఎంత పూజిస్తే అంత మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివాభిషేకాలు తరచూ చేసుకుంటూ ఉండండి.